చేసినవారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో మోటార్ సైకిల్స్ తో భారీ ప్రదర్శన చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆకట్టుకున్న ఏపోలవరం, చిన్నవారిగూడెం ప్రజల ట్రాక్టర్స్ ర్యాలీ. చంద్రపూడి మండలం ఫాతిమాపురంలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి విజయ. జంగారెడ్డిగూడెం సీతమహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమంలో సినీ హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన అభిమానులు. తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలి వెళ్తున్న 7 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. పుష్ప చిత్రాన్ని తలపించిన దృశ్యం. పలు గ్రామాలలో పర్యటించిన కాపు, బలిజ, జేఏసీ కన్వీనర్ దాసరి రాము. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ జంగారెడ్డిగూడెంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. ఏలూరు రోడ్డులోని జీడిపికల ఫ్యాక్టరీ నందు ర్యాలీ చేశారు. వైఎస్ఆర్సీపీ కేడార్, పార్టీ అనుబంధ సంఘాలు తరలి వచ్చారు. ఏలూరు రోడ్డు, బస్టాండ్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్, అశ్వరావుపేట రోడ్, త్రివేణి జంక్షన్, శ్రీనివాసపురం రోడ్, గంగానమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ సాగింది. టాప్ లేని జీప్ లో చంద్రపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, పామర్రు పరిశీలకులు మండవల్లి విజయసారథి, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, బద్దెన చిన్న, వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ టాప్ లేని జీప్ లో అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అవినీతి లేని పాలన కావాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వక్తలు ప్రసంగించారు. లేనిపోని అపోహలకు గురి కావద్దని ఓటర్లకు సూచించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ అందించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. దిగ్విజయంగా గత నెల రోజులుగా మన జంగారెడ్డి పట్టణంలో ప్రతి వార్డు తిరుగుతూ మన నాయకులందరూ కూడా సాగర్ గారు, సోమబాబు గారు, చంద్రరావు గారు, అంజి గారు, అలా వార్డు కౌన్సిల్ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాం. ముందు ముఖ్యంగా ఎందుకంటే వీరందరూ కూడా ఎటువంటి ప్రమేయం లేకుండా పార్టీ నెగ్గించాలనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఇల్లు కూడా ప్రతి గడప వదలకుండా జంగారెడ్డి పట్టణం అంతా కూడా కాలినడగా తిరిగి మరి వారు చేసిన పార్టీ చేసిన వాళ్ళు చేసిన సేవకి పార్టీ ఎప్పుడు మర్చిపోదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా జేజేలు కొట్టాలి. ప్రతి కార్యకర్త నాయకులు కూడా అందరూ కూడా జేజేలు కొట్టాలి. ఎందుకంటే ఎవరు కూడా ఊహించిన విధంగా పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు పెద్ద నాయకులందరూ కూడా కాలినడగలు తిరగడమే మరి జంగారెడ్డి పట్టణానికి ఒక పెద్ద అసెట్ కింద అందరూ చెప్తాం. అందరూ ప్రత్యేకించి అభినందనలు తెలుపుకుంటూ ఇదే స్ఫూర్తితో మనం ముందు కూడా నడవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, ప్రతి ఒక్కరు కూడా అందరూ గౌరవనీయాలు ఉంటాయి. ఇందులో మనం ఎక్కడ కూడా మనం జంగారెడ్డి పట్టణంలో ఒక నిరూపణ చేసాం. మనం మిగతా చోట ఎలాగున్నా సరే జంగారెడ్డి పట్టణంలో ఎన్ని ఉన్నా సరే నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి నిరూపించినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ ముఖ్యంగా 27, 28, 29 అలాగే 1వ వార్డు అందరూ పేద ప్రజలు ఎక్కువగా ఉండే వార్డు, గట్లు తుప్పల కింద ఉండి నాన్న ఇబ్బంది పడే వార్డులు అన్ని కూడా చాలా వరకు చిన్న గారి నాయకత్వంలో చాలా వరకు ఆయన జంగారెడ్డి పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి చోట కూడా ఆయన చాలా పనులు చేసి పెట్టారు. మేము తిరిగినప్పుడు గతంలో అది మున్సిపాలిటీలో పని చేయట్లేదు, అది రకరకాల ప్రచారాలు చేశారు. జనందరూ కూడా రకరకాల అబద్ధ ప్రచారాలు చేశారు. కానీ నేను చిన్న తిరిగినప్పుడు అతను కూడా చిన్న కూడా వాళ్ళ భార్య లక్ష్మి గారు కూడా ఇద్దరు కలిపి ప్రతి వార్డు తిరుగుతూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పాట్ లో ఆన్ ది స్పాట్ మరి అన్ని కూడా పూర్తి చేసి నిజంగా నాకు చిన్న మన సృష్టి అనేది నేను గర్విస్తున్నాను చిన్న గురించి అయితే. చేసిన 27, 28, 29, 1వ వార్డు సభ్యులందరికీ మీ యొక్క ఎంత కష్టము, మీరు పార్టీ కోసం ఎంత శ్రమ తీసుకుని ఈ మొండు టెండర్లు లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే గత కొద్ది రోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని జల్లెడు పెట్టేసినట్టు జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మొత్తం మన కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ పట్టణంలో ప్రతి ఒక్క గడపలో టచ్ చేశారు. అది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇందాక పెద్దలు జట్టు గురునాథరావు గారు చెప్పినట్టు నాయకులందరూ కలిసి జట్టు గురునాథం గారితో సహా చిన్నా గారు, సాగర్ గారు, సోమబాబు గారు, అచ్చిరాజు గారు, అంజిబాబు ఇట్లా పెద్ద నాయకులందరూ కలిసి ఏక తాటి మీద నడిచి ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐక్యత తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇంకా మన ముందు
2 రోజులు ఉంది మన లక్ష్యం. ఇప్పటి వరకు మీరందరూ చక్కగా బాగా కష్టపడి పనిచేశారు. ఈ ఒక్క 2 రోజులు కూడా కష్టపడదాం. ఈ ఒక్క 2 రోజులు కష్టపడితే అక్కడ జగన్ గారు సీఎం అవుతారు, ఇక్కడ నేను ఎమ్మెల్యేని అవుతాను. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకైతే మనం గెలిచామనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో వ్యాన్ లారీ ఢీకొనడంతో కోట్ల రూపాయల నోట్ల కట్లు బయటపడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద ఐసర్ లారీ వ్యాన్ ను వెనక నుండి లారీ ఢీకొనడంతో బోల్తా పడిన వ్యాన్ లో 7 పెట్టెల్లో భారీగా నగదులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి మండపేట వెళ్తున్న కెమికల్ పౌడర్ వ్యాన్ గా చెబుతున్నారు. ఈ వ్యాన్ తిరగబడటంతో అందులో ఉన్న బస్తాల్లో 7 అట్టపెట్టెలు లభ్యమయ్యాయి. ఒక్కో అట్టపెట్టెలో ₹1,00,00,000 ఉండగా 7 అట్టపెట్టెలలో 7 కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు. అధికారుల సమక్షంలో పెట్టెలను తెరిచి చూడగా పెట్టెల్లో కోట్లాది రూపాయలున్నాయి. ఈ నెల 13వ తేదీన ఎన్నికలు ఉండటంతో ఇంత పెద్ద మొత్తంలో పుష్ప సినిమా మాదిరిగా కోట్ల రూపాయలను తరలించడం హాట్ టాపిక్ గా మారింది. డబ్బునైతే స్వాధీనం చేసుకున్నప్పటికీ దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా తెలియజేస్తున్నారు. బిల్లులుంటే ఈ విధంగా తరలించాల్సిన అవసరం ఏముంటుంది అని ప్రజలు భావిస్తున్నారు. పార్టీకి సంబంధించిన నగదా లేక మరెవరిదై ఉంటుందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఒక్క సంఘటనతో భారీ వాహనాలను సైతం పోలింగ్ సమీపిస్తున్న వేళ క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బాక్స్ లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని. ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి స్పీడ్ గా వచ్చేసి ఈ దోస్తు వెహికల్ ని అశోక్ లేలాండ్ నుంచి వెనక నుంచి డాష్ ఇవ్వగానే ఇది వచ్చేసి పడిపోయింది, పక్కకి పడింది. పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. ఆ కింద పడిన దాంట్లో మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూసారు. చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లైయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు. సీఏ గారు వెంటనే స్పాట్ వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉన్నాయి. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరినీ మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి అందరి సమక్షంలో సీజ్ చేయమని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత మన ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలవాల్సి ఉంది. ఇంకా ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది. ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఏలూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ను మాజీ మంత్రి పీతల సుజాత కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్టా మహేష్ యాదవ్ ను శాలువాతో సత్కరించారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం గురించి తెలుసుకున్నారు. గెలిపే ధ్యేయంగా పనిచేయాలని కేడార్ కు సుజాత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకులతో గత స్మృతులను పంచుకున్నారు. చంద్రబాబుతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఆశించారు. పోలింగ్ సమయంలో మీడియా అనుసరించాల్సిన విధి విధానాలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వివరించారు. ఏలూరులోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పాల్గొన్నారు. శాంతి భద్రతలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని ఆయన కోరారు. అనుకోండి, మీరు ఆయన ఓటు వేసేది లోపలికి వెళ్ళి వీడియో చేయాలని తీయకండి చెప్తాను. ఆ డోర్ దాటి లోపల వెళ్ళడానికి వీలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండో విషయం, ఆయన బయటకు వచ్చి 200 మీటర్లు దాటి బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారంటే తీసుకోండి తప్ప స్టేషన్ నుంచి, పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఇలా చేయి చూపించే మైక్ పెట్టేసి ఏమైనా దయచేసి అడుగుతుంది. మళ్ళీ అక్కడ ఉన్న పోలీస్ పర్సనల్ మిమ్మల్ని కూడా బయటకు పంపించేస్తారు. వీడియో కవరేజ్ కూడా ఇవ్వరు. ప్రచారం కాదు. మీరు మీకు ఇంటర్వ్యూకి ఆయన ఏదైనా మాట్లాడాలంటే ఎవరైనా, ఈవెన్ పబ్లిక్ అయినా, పొలిటికల్ పార్టీ అయినా ఎవరు మాట్లాడాలంటే కూడా మీడియాతో 200 మీటర్లు దాటి బయటకు వెళ్ళిన తర్వాతనే మాట్లాడాలి. ఫోటోలు ఏమైనా తీసుకుంటారంటే స్టేషన్ బయటకు వచ్చాక అలా నిలబడితే ఫోటోలు తీసుకోండి, కానీ వాయిస్ తీసుకోవడం, వీడియో చేయడం చేయకూడదు. నేను బయటకు ఆ ఎంట్రీ డోర్ ఏది ఉన్నాయో అక్కడి నుంచి వీడియో తీసుకోవడమే తప్ప లోపల వెళ్ళకూడదు. డోర్ దగ్గర నుంచి తీసుకొచ్చింది ఉన్న వాళ్ళైతే పర్మిట్ చేస్తాము. సోషల్ మీడియా వాళ్ళైతే అలా ఆలోచన, అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి ఆలోచన. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు
తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దిగువ శ్రేణిలో పేదలతో కలిసిమెలిసి ప్రచారం సాగిస్తున్నారు. తింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పూరి గుడిసెలో నేలపై కూర్చొని పేదలతో భోజనం చేశారు. తన పుట్టినరోజుని రోషన్ కుమార్ ప్రచారంలో భాగంగా ఆడమిల్లి ప్రాంతంలో ఒక పూరి గుడిసెలోకి వెళ్లారు. ఓట్లు అభ్యర్థించారు. మధ్యాహ్న సమయం కావడంతో పూరింటిలోని వారితో కలిసి భోజనం చేశారు. ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూలి సునీల్ కుమార్ యాదవ్ ఏకంగా అట్లు వేశారు. ఒక హోటల్లో ప్రచారానికి వెళ్లిన ఆయన దెందులూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారి అబ్బాయి చౌదరితో కలిసి అట్లు వేశారు. ఆహా ఏమి రుచి అంటూ ప్రజలు నోట్లేసుకుని మరీ ఆరగించారు. పేద ప్రజల వైపే తమ చూపంటూ తమ ఆలోచనలే అంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు దృశ్యాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారాయి. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ ప్రచారం చేపట్టారు. పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. తనకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ రోడ్డు విషయంలో నేను పట్టించుకుంటాను. ఈ రోడ్డు అవసరం హైట్ లేదు మీకు ఇబ్బంది. మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఎవరు వచ్చి వెళ్ళిపోతున్నారు. మీ రోడ్డు పైన బయట ఉన్నటువంటి సమస్యను ఎవరు పరిష్కరించట్లా. వాన వస్తే మొత్తం అంతా కూడా కంపే. ఖచ్చితంగా నేను ఆ రోడ్డుని నేను హైట్ లేపి నేను దాన్ని బాగు చేస్తాను. మీరు మీ విలువైనటువంటి ఓటు ముద్ర నాకు ఈ రిమోట్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక ఓట్ల మధ్యతో గెలిపించాలని ప్రార్థన. బాబాయ్ మీ సమస్య పరిష్కారం అవట్లే. మీ సమస్య ఇది. ఈ సమస్య తమ్ముడు ఈ రోడ్ని నేను హైట్ లేపుతా. 6 అడుగులు నీళ్ళు అనేది ఉండవు. మొత్తం ఉండవు. ఎవరొచ్చిన వెళ్ళిపోతున్నాడు కానీ మీరు పట్టించుకుంటున్నా. మీకు ఎంత ఇబ్బంది పడతారు అది కూడా కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయాలి, నైట్ చేయాలి. ఖచ్చితంగా నేను ఓటు చేపిస్తే రోడ్డు హైట్ లేదు అంతా కూడా నేను చేస్తాను. కొయ్యలగూడెం పోలవరం మండలాలలో రెండో రోజు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సరియం రామ్మోహన్ ను గెలిపించాలని ప్రచారం చేపట్టారు. కొయ్యలగూడెం కన్నాపురం నుండి రాజనగరం, ఎల్ఎన్టీపేట, పోలవరం, పట్టిసీమ, గూటాల, కొత్తగా నిర్మించిన పోలవరం ముంపు గ్రామాలు తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ అభ్యర్థి సరియం రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో ట్రాక్టర్స్ తో భారీ ప్రదర్శన చేశారు. పోలవరం చిన్నవారిగూడెంలకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్స్, రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధులలో ట్రాక్టర్స్ పై ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలవరం సర్పంచ్ బుద్దాల రాజు, మాజీ సర్పంచ్ బుద్దాల సత్యనారాయణ, పద్ది డైరెక్టర్ మల్లేడి బాబీ, నూరుపడకల ఆసుపత్రి హెచ్డిఎస్ మెంబర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జగను మతం చూడకుండా మంచి చేసినాడుర జగను, పార్టీ చూడకుండా ప్రేమ చూడను, గుండె గుండెలు గదిలాయన మరి మీ బిడ్డ కన్నా మీకు మంచి చరిత్ర శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్.
బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషీన్లు, ACలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, IIT ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ CA గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ MSc BAD మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య MSc BED అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655.
పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. వృద్ధులు, వికలాంగులు, అనాథల మధ్యలో కేక్ కట్ చేశారు. తమ అభిమాన హీరో రాజ్ తరుణ్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో గాలి చైతన్య, నటుడు ఆనంద్, బలరాం, నాగరాజ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అన్నదానం చేసిన రాజ్ తరుణ్ అభిమానులను పలువురు ఆశీర్వదించారు. अन्नदाता अन्नदाता सुखी भव 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 పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముడియం సూర్యచంద్రరావు విస్తృతంగా పర్యటన చేపట్టారు. ప్రచారం చివరి రోజు కావడంతో పలు గ్రామాలలో పర్యటించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు విరామం లేకుండా ప్రకటించారు. తన ఎన్నికల చిహ్నంపై ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఆయన అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. పెద్దలు, యువత ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు. విద్యావేత్తగా, ఆదర్శ రైతుగా, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనను ఆదరించాలనుకున్నారు. మన పోలవరం ఓటరు మహాశైలకు నమస్కారం. మన పోలవరం శాసన చింతలపూడి మండలం ఫాతిమాపురం నందు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి విజయ ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రజలకు మరెన్నో సేవలు చేయడానికి తన భర్త రోషన్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలియజేశారు. ఓటుతో తమను ఆశీర్వదించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచేలా చూడాలని కోరారు. చంద్రబాబు సీఎం కావాలని ఆశించారు. ఆమె వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తాము ప్రజాక్షేత్రంలోనే ఉంటూ సేవలు అందించామని గుర్తు చేశారు. అండి ఈరోజు మేము ఫాతిమాపురం డోర్ టు డోర్కి వెళ్ళడం జరిగిందండి. ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ గారికి ఓటేయమని చెప్పి మేము ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం, ప్రతి ఒక్కరి స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మాకు ఓటేసి మమ్మల్ని సక్సెస్ చేస్తారని అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం. బీజేపీ సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టొచ్చు అని దక్షిణ భారతదేశం కాపు బలిజ జేఏసీ కన్వీనర్ దాసరి రాము పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో కాపు సంఘం నాయకులు, జనసేన పార్టీ నాయకులు చోడుపిండి సుబ్రహ్మణ్యం నివాసం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దాసరి రాము మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా ఆర్గనైజ్ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి, మేకల సత్యతేజ, పోలవరం నియోజకవర్గ కాపు సంఘం జేఏసీ అధ్యక్షులు శంకు మధుబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రాబోయే ఎలక్షన్ సందర్భంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్యంగా కూటమి కంటెస్ట్ చేస్తున్న ఏరియాస్లో అనే నియోజకవర్గాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, కాపు, ఎస్టీ లేదా బడుగు బలిగిన వర్గాలందరితో ఒక ఆత్మీయ సమావేశాల్లో కలిసి అందరం కూడా పేద వర్గాలందరం కూడా మనలోంచి వచ్చిన ఈ జనసేన పార్టీకి అండగా ఉందామని చెప్పని అన్ని చోట్ల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అట్లాగే అందరం కలిసి వాయిస్ ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా జనసేన పార్టీ అభ్యర్థులు గెలిపించమని చెప్పని ఈ సందర్భంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం రావడం జరిగింది. మన కోయలగూడెం ఇక్కడ ఎస్సీ, బీసీ పెద్దలందరితో కూడా
ఒక సమావేశమయ్యాం. సందర్భంగా ఈ పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ కాపు పేద వర్గాలందరినీ కోరుతుంది ఒకటే, అయ్యా ఇది మన పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ, డబ్బు ఎక్కువ పెట్టింది కాదు, లేదా అధికారం అనుభవించి పెట్టింది కాదు. ఇది మంచి ఆశయాలతో పేద వర్గాల రాజ్యాధికార సాధన, సమాజ నిర్మాణం, అవినీతి రహిత సమాజం, ఇలాంటి మంచి ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. ఓడిపోయినా అవమానాలు పొందుతున్న పార్టీ జాతర నడుపుతున్నాడు. తన కష్టపడిన సొమ్ము తీసుకొచ్చి పార్టీ నడపడమే కాదు, కౌలు రైతులకు కానివ్వండి, అనేక విషయాలు జనాలకి ఎక్కడే అవసరాలు ఉన్న ఉదూ తుఫాన్ కానివ్వండి, పోలవరం ఇష్యూస్ కానివ్వండి, మిలిటరీ సంబంధించిన ఫండ్ కానివ్వండి, ఎక్కడ అవసరమైనా తన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించే బాధ్యత తాను తీసుకుంటానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు అన్నారు. పోలవరం పరిశీలనలో జట్టి గురునాథరావు తదితరులతో కలిసి సంయుక్తంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. డామినగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గురునాథం గారికి, ఓంబాబు గారికి, సాగర్ గారికి, ముఖ్యంగా చిన్నా గారికి, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క కష్టపడిన కౌన్సిలర్లందరికీ, అలాగే ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పట్టణంలో ప్రథమ స్థానంలో ఉంది. బాగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే మా కార్యకర్తలు, నాయకులు కూడా మేమంతా జగన్ కోసం సిద్ధం అనే కార్యక్రమాన్ని చాలా రోజులుగా చేస్తున్నాం. గడప గడపకు తిరిగాము. ప్రతి ఒక్కరిలోనూ అనూహ్యమైన స్పందన ఉంది. జనం నీరాజనాలు పలుకుతున్నారు, జేజేలు పలుకుతున్నారు. ఇక ఎప్పుడెప్పుడా ఎలక్షన్, ఎప్పుడెప్పుడా ఈవీఎంల మీద మరి ప్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారిని సీఎం చేసుకుందామని, అలాగే ఇక్కడ ముఖ్యంగా కారుమూరి సునీల్ యాదవ్ గారిని ఎంపీని చేసుకున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన విజయరాజు అయిన నన్ను కూడా వాళ్ళు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. మేమంతా సిద్ధము అని ముక్తకంఠంతో వాళ్ళందరూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఉన్నారు. అందుకు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్నిక ప్రచారం ముగింపు సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ ఖమ్మంపాటి విజయరాజు గారు, అలాగే పట్టణ నాయకులు అందరం కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ జంగారెడ్డిగూడెం పట్టణం మన జిల్లాలోనే రెండవ అతి ముఖ్య పట్టణం, ఏలూరు తర్వాత మందే. ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా మరి విజయరాజు గారు హామీ ఇవ్వడం జరిగింది. విజయరాజు గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. అయినా అవినీతి లేకుండా ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో అవినీతి అనే మచ్చ రాకుండా నేను చేస్తాను హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టే బాధ్యత మీ అందరూ నాయకులను తీసుకుంటున్నాం. ఈ ముఖ్యంగా 27, 28, 29 ఒకటో వార్డులు మరి చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ వార్డులన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి పరుస్తామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము అందుబాటులో ఉంటామని, ఎవరూ కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా, అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తామని ఈరోజు ఇక్కడ ప్రమాణం చేసి చెప్పాం. దాన్ని నిలబెట్టుకుంటాము. ఈ 4 వార్డుల జనాలకు కూడా మా గురించి తెలుసు. మేము ఎప్పుడు కూడా అవినీతి ప్రోత్సహించలేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, ఓటేయండి. మీ 4 వార్డులు కూడా మేము పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ రోజున ఈ పోరాటం పేదవాడికి ధనవంతుడికి పోరాటం. పేదవాళ్ళ పక్షాన జగన్మోహన్ గారు పనిచేస్తున్నారు. ఏ ఒక్క పేదవాడు కూడా మన కాళ్ళ దగ్గర రాకుండా చేస్తున్నాడని చెప్పి మరి ధనవంతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున మీడియా అంతా కూడా ధనవంతుల చేతిలో ఉంది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధ ప్రచారాలు చేసి ఉన్నవి ఉన్నవి సృష్టించి మరలా అధికారులు రావాలని చూస్తున్నారు. ప్రతి ఒక్క పేదవారికి కూడా చెప్తాను, మీ అందరూ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందున్నాయి. కొంతమంది వలవేసి మనల్ని పట్టుకోవాలని చూస్తున్నారు. దయచేసి ఎవరో కూడా ట్రాప్లో పడకండి. మీరందరూ కూడా గత 5 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో కానీ ఎక్కడ విధంగా ప్రతి పేదవాడి గడపకి సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పేదవాళ్ళు కడుపు నింపే పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మీరెవరూ కూడా ఈ ట్రాప్లో పడకుండా, ఈ తెలుగుదేశం జనసేన మాటలు నమ్మకుండా ప్రతి ఒక్కరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తించి ఈ అబద్ధ ప్రచారం నమ్మొద్దని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈ మధ్య చూస్తాం ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలోనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో మోటార్ సైకిల్స్ తో భారీ ప్రదర్శన చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఆకట్టుకున్న పోలవరం, చిన్నవారిగూడెం ప్రజల ట్రాక్టర్స్ ర్యాలీ. చంద్రపూడి మండలం ఫాతిమాపురంలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి విజయ. జంగారెడ్డిగూడెం సీత మహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమంలో సినీ హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన అభిమానులు.
తరలి వెళ్తున్న 7 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు పుష్ప చిత్రాన్ని తలపించిన దృశ్యం. పలు గ్రామాలలో పర్యటించిన కాపు బలిజ జేఏసీ కన్వీనర్ దాసరి రాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.